ఎదుటోళ్ళ సైజును బట్టి వాళ్ళ బలం గురించి ఎప్పుడు అంచనా వేద్దండి. సపోజ్ అడవిలో కొన్ని జంతువులను తీసుకోండి, కొన్ని చిన్న చిన్న జంతువులకు కూడా ప్రత్యేకమైన బలం ఉంటుందండి. ఏముంది చిన్నదే కదా, అదేం చేస్తుంది అని అనుకుంటే దెబ్బైపోతామండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ అని మనం ఉంటే ఆ చిరుత పుల్ని వెళ్ళి అడిగేయండి. మరి ఏందమ్మా చిరుత దగ్గరికి వెళ్ళి పలహారం అయిపోమంటావా? నువ్వు వెళ్తే అది ఫలారం అవుద్దబ్బే, మాంసాహారం అవుద్ది. మా అమ్మే ఎంత చక్కగా చెప్పావమ్మా, నేనేమైపోయినా పర్లేదంటావు. అది కాదబ్బాయి, సిరితపుల్ని అడగమంటే డైరెక్ట్గా కాదని నిశ్చయం నీకు తెలియపోతే ఎట్టా చెప్పు. సర్లే, నేనే సిరితపుల్ దగ్గరికి తీసుకెళ్తాను పదండి మిమ్మల్ని కూడా. చిరుతపులిని చూస్తే ఎవరైనా బెదిరిపోతారు. అడవిలో జింకలు, దుప్పులు, లేళ్లు భయంతో పరుగులు పెడతాయి. అడవి నుంచి బయటకొచ్చినప్పుడు కూడా చిరుతను చూస్తే భయపడతాయి. కానీ ఆ చిరుతనే ఓ చిన్న జంతువు భయపెడితే ఎలా ఉంటుందంటే ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూస్తే ఇదేందయ్యా ఇది, నేనెప్పుడు చూడలేదనుకుంటారు. జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామన్. కానీ ఇలాంటివి చూసినప్పుడు ఇంకాస్త ఆసక్తిని కలిగిస్తాయి. సాధారణంగా అడవిలో చిరుతను ఢీకొట్టే జంతువులు పెద్దగా కనిపించవు. కానీ ఇక్కడ మాత్రం ఓ చిన్న అడవి పంది చిరుతపులికే వణుకు పుట్టించింది, రఫ్ఫాడించి చెమటలు పట్టించింది. అడవి పంది దెబ్బకు చిరుత పరారైపోయింది. ముందుగా చిరుత ఒక చిన్న అడవి పందిపై దాడికి ట్రై చేసింది. వేరే జంతువులైతే పరుగులు పెట్టేవి, కానీ అక్కడున్నది అడవి పంది. అందుకే తగ్గేదేలేదంటూ చిరుతపై ఎదురుదాడికి దిగింది. ఇంతలో మరొక చిరుతపులి అక్కడికి వచ్చింది. కాని అడవి పంది ఏ మాత్రం భయపడలేదు సరికదా, ఆ చిరుతను కూడా అక్కడి నుంచి పరిగెత్తించింది. ఎక్స్లో షేర్ అయిన ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా చూస్తున్నారు. అడవి పంది ధైర్య సాహసాలు చూసి వావ్, హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. ఇది కదా తెగింపంటే అని కామెంట్స్ పెడుతున్నారు.